దయచేసి న్యూస్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, మరి ముఖ్యంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. ఇక బ్యాక్గ్రౌండ్లో ఒక ఇంపార్టెంట్ టైటిల్ కనిపిస్తూ ఉంది. యావత్ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలందరికీ మరొక షాక్ తగలబోతాం. ఆ షాక్ ఎవరు తగిలిస్తారు అంటే మా తెలంగాణ రాష్ట్రంలో గతంలో అధ్యక్షులుగా పనిచేసిన కాషాయ దళపతి మంట పెట్టిండు. ఆ మంట అగ్గై రాసుకుంటా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలందరినీ కన్ఫ్యూజన్లో పెడతా ఉంది. మా బండెనకు మరి ఏ దశ మూల మీద కూర్చుందో అర్థం కావట్లే. సో ప్రతిరోజు పేపర్ పులి, ఇన్ని రోజులు అనొద్దు అనుకున్నా, పేపర్ పులి అలా ఏ పేపర్లో కూడా వార్తలు రాకుండా, రేవంత్ రెడ్డి గారి ఆస్థానం మీడియాలో వార్తలు రాకుండా పూర్తి స్థాయిలో మేనేజ్ చేసిండు మా బండన్న. కానీ బండన్న నేను ఏం చెప్పాల్సి ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చాలా చైతన్యవంతులు, కార్యకర్తలు కూడా చాలా చైతన్యవంతులు అవుతారు. నువ్వు ఎంత డైవర్ట్ చేస్తావు ఇంకా అంత ఎక్కువ తెలుసుకుంటా ఉంటారు. ఏ రకంగా కాంగ్రెస్ వాళ్ళతో చేతులు కలిపి బండి సంజయ్ కుమార్ గారి తెలంగాణ రాష్ట్రంలో పేపర్లను మేనేజ్ చేస్తున్నది ప్రతి ఒక్క కాషాయ కార్యకర్త కూడా తెలిసిన విషయం. కానీ తెలియదు. ఇంకా నేను ఇట్నే లుచ్చారాయిలు చేస్తా, కేంద్రంలో నరేంద్ర మోదీ గారిని నేను మోసం చేస్తూనే ఉంటా, తెలంగాణ రాష్ట్రంలో పార్టీని నాశనం చేస్తూనే ఉంటా, నిజమైన కాషాయవాదులను ఎలగొడుతూనే ఉంటా, ఎవడైతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలో తేవడానికి పనిచేస్తాడో వాళ్ళందరూ కూడా ఎలగొడుతూనే ఉంటా, నేను మాత్రమే ఉంటా, నేనే ఉంటా, నేను తప్ప ఎవరు ఉండొద్దు అనే నీ దుర్మార్గమైన ఆలోచన ఉందో దాన్ని ఖచ్చితంగా కార్యకర్తలు గమనిస్తారు. దానికి సంబంధించిన పోలింగ్ కూడా కార్యకర్తల దగ్గర నుంచే తీసుకున్నా. బీజేపీని నాశనం చేస్తా ఉంది ఎవరయ్యా అని అడిగితే బండి సంజయ్ కుమార్ గారు అని చెప్పేసి 95% మంది ప్రజానికం కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఇంకా నీకు సిగ్గు రావట్లే, ఇంకా నీకు ఆ గొర్రెపోగల ఓట్లే, ఏ దేశం మీద కూర్చున్నా మరి పార్టీ నాశనం చేస్తానికి కాంగ్రెస్ తోని మోసేతి నీళ్ళు అయ్యేలా పనిచేస్తా ఉన్నావు. ఇది అంటారుగా సిద్ధాంతం. పార్టీ లైన్ అంటే ఏంటంటే పార్టీని నాశనం చేయడమే పార్టీ లైన్ అని అడిగి కార్యకర్తలు అడుగుతా ఉన్నారు. ఇంకా టైటిల్ ఏంటంటే ఇలా రాజాబాయ్ తర్వాత ఈట అవుట్ కాబోతా ఉన్నా, రాజా సింగ్ ను చాలా సక్సెస్ఫుల్ గా ఎలగొట్టినాము. ఇక ఎలగొట్టగలిగేది ఇప్పుడు ఎవరు ఉన్నారంటే ఈటల రాజేందర్ నాకు కాంపిటీషన్ కనిపిస్తాడు కదా. సో ఈటల రాజేందర్ ఎలగొట్టే లక్ష్యంగా మన బండన మన ఒక హార్ట్ కామెంట్ చేసి నిన్న నేను చదవదలుచుకోలే. నిన్న వాస్తవానికి ఎందుకులే అనవసరంగా ఇక మన పార్టీలో ఉన్న పంచాయతీ మందికి ఎందుకు చెప్పాలని చెప్పేసి నిన్న వెలుగు పేపర్లో వార్త వచ్చినా నేను లైట్ తీసుకున్నా, నీకు చెప్పలే ఆ విషయం కూడా. నిన్న సాయంత్రం ఈటల రాజేందర్ గారికి సంబంధించిన వార్తలు కూడా చెప్పినాం. ఆయనకు కడుపులో కాలేదు. ఈ దొంగలా కొడుకు ఎంతమంది ఇస్తారా భయ్, నేను కథ ఏదో తెలుసుకుందాం, నీ సకదనం ఏదో తెలుసుకుందాం చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తాడే మా బండి నా కొత్త పంచాయతీ మొదలు పెట్టింది. ఇంకో ఈటల రాజేందర్ గారి గురించి పార్టీ అధిష్టానం చూసుకుంటుంది, మీరేమనుకుని అంటే ఇక పార్టీలకు వెళ్ళి ఎలగొట్టదలుచుకున్నా. రాజాబాయి గురించి అధిష్టానమే చూసుకున్నది. రాజాబాయి కాడికి పోయి పతితో మళ్ళీ చెప్తా. ఇప్పుడు సంకల్ప సభ అని చెప్పేసి పెడితే ఆడికి మనం సాం. ఆయన ఒక సంవత్సరంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఏం చేసిన ఒక సభ పెడితే ఆడికి సాహం. ఆడ ఆ వేషం పెడితే కొత్త వేషం పెడతాం. మన సైకిల్ వంతాను పోయి ఒక మంటేసి వచ్చినాం, ఆడ ఓ మంటేసి వచ్చినాం, అది అగ్గాయి రాసుకుంది. మనం చేసిన లత్కోరు పని ఇంత కాడికి దారి తీసింది. మన నోరు ఉందే, పుండకోరు నోరు ఉందిగా, ఆ నోరు మన లత్కోరు మనం మాట్లాడుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గమైన చేతలు చేస్తూ ఉంటే ఆగ్రహానికి లోనైన ఈటల రాజేందర్ లేదు. ఎన్నడూ కూడా సౌమ్యుని కూడా రాయిని కూడా చెలింపజేయగలిగే అంత గుణం మా బండినకున్నది. ఏమున్నది? రాయిని కూడా చెలింపజేసేంత దరిద్రమైన గుణం మా బండినకున్నది. రాజాబాయి లాంటి కట్టర్ కాషాయ కార్యకర్తలతోనే రాజీనామా లేఖలు రాసించేంత ధైర్యం మా బండినకున్నది. కార్యకర్తల పైన అడిగితే మన లత్కోర్పలు చేసినామని చెప్తే కార్యకర్తల పైన దాడులు చేసేంత బలం మన బండినకున్నది. పార్టీ లైన్ అంటే కాంగ్రెస్ తో చేతులు కలిపేంత బలం మన బండినకున్నది. మరి ముఖ్యంగా ఇవన్నీ విషయాలు మాట్లాడితే దాడులు చేస్తామని బెదిరించేంత ధైర్యం మన బండినకున్నది. ఈ వాదం ఆ వాదం ఏ వాదము లేదు, ఉన్నది ఒకటే వాదం, తెలంగాణ బీజేపీ నాశనం చేసే వాదం. తెలంగాణ బీజేపీలో బండన్న భజన బృందం, ఈ బృందమే తెలంగాణ రాష్ట్రంలో చిన్న నిప్పు రాజేసి అది యావత్ బీజేపీ కార్యకర్తల గుండెల్లో రగిలిపోతా ఉంది అలా ఉప్పెనలాగా. మా బండనకు సిగ్గు రాదు కాబట్టి ఇలా వార్త ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా.
బీ కేర్ఫుల్ కొడక, బీ కేర్ఫుల్ కొడక అని ఎవరిని అంటలేడు. క్లియర్ కట్ గా అన్డౌటెడ్ గా మన బండి సంజయ్ కుమార్ గారిని, కేంద్ర సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారిని ఉద్దేశించి అంటా ఉండి ఈటెల రాజేందర్ గారు. ఎప్పుడు ఎలా కొడతాను, ఈయనతో ఎప్పుడు రాజీనామా లేఖ రావిస్తాను, ఈయన ఎప్పుడు ఎలా కొడతాను కలిసి చెప్పాలి. అధ్యక్ష పదవి రాకుండా చేయగలిగినావు, ఆయన హుజురాబాద్ లో 4 ఓట్లు పడకుండా చేయగలిగినావు, మరి ఇప్పుడు దేనికి చేద్దాం? ఇప్పుడు ఆయన కూడా అడుగుతారు కదా, హుజురాబాద్ లో నాకు ఎమ్మెల్యేకు ఓట్లు పడకుండా నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసి బండి సంజయ్ అనలేడా? లేదు మల్కాజ్గిరిలో బండి అభిమానులు ఈటెల రాజేందర్ గెలవకుండా అంటే ఓడగొట్టడానికి ప్రయత్నం చేశాను చెప్పలేడా? అంటే లత్కోర్ మాటలు ఏదైనా మాడవచ్చు నీ లెక్క. కానీ ఒక సౌమ్యుడికి తెలంగాణ ఉద్యమకాన్ని, అంటే తెలంగాణ ఉద్యమం అంటే మన ఏపీఎన్ సంకరాఖ్య అంత ఉద్యమం మనది, ఏపీఎన్ సంకరాఖ్య ఉద్యమం మనది కాబట్టి ఇంకో ఏపీఎన్ రాసింది నీ గురించి. ఎందుకు రాసిండు? పేపర్ పులి కాబట్టి రాసిండు. పేపర్ పులి ఇంకో రాపించుకుంది. ఇలా ఏమంటాడు చూసుకోండి, పత్తి గింజ, చిన్న పత్తి గింజ కాదు, నువ్వు మామూలు పత్తి గింజ మాకు తెలియదా. కానీ పేపర్ పులి నువ్వు గమనించవలసిందంటే, కేంద్రంలో సహాయ మంత్రి అయినా ఇంకా ఏమైనా మా కార్యకర్తల ఎంగిలి మెతుకులే, కాషాయ కార్యకర్తల ఎంగిలి మెతుకులే. కానీ నువ్వేమనుకుంటున్నావు అంటే, అంటగా పులి పిల్లట వాతలు పెట్టుకుందంట నీ లెక్కని పెట్టుకొని నేను పులిని అనుమురుతానంటే ఇప్పుడు గట్టిగా ఉంది. ఎటు కాక ఓసారి ఎంపీ అయినా, ఓసారి కేంద్ర మంత్రి అయినా, ఓసారి అధ్యక్షుడైనా నాకు మించిన మొగోడే లేడని చెప్పేసి మురుతాను. ఎగిసి పడ్డామంట ఒకనాడంట అంటగా ఉన్న బొక్కలు ఇరిగి మూల పంచి అంట నీయాసం ఉంటాను. మరి గట్ట ఎగిసి పడతా ఉన్నావు, మరి ఎప్పుడు మూల బొక్కలు ముడి బొక్కలు ఇరిగి ఇంటేవంటే తెలియదు. జర్ర యాద్ తెచ్చుకో. ఇటుగాక నరేంద్ర మోదీని మేనేజ్ చేయగలుగుతా ఉన్నా, ఏం లత్కోరు పనులు చేసినా ఎవరు పట్టించుకోవాలనుకుంటాను. అందరూ పట్టించుకుంటారు. ఇట్లా 2 వంగలు తీరుతారు కార్యకర్తలే తీరే రోజు తెప్పిస్తాం మేము బరాబర్గా. నువ్వు చేసే లుచ్చా రాజకీయాలు చూస్తా ఉన్నాం కదా. కార్యకర్తల పైన దాడులు చేసుడు, కార్యకర్తలన్నీ ఒక బలగం తయారు చేసిండు, బంజన బలగం. కరీంనగర్ నుంచే జరుగుతుంది ఆ వారు, ఏ వారు జరిగినా కరీంనగర్ నుంచే దాడులు చేస్తానికి వస్తారు. కరీంనగర్ నుంచే రాజాబాయి మీద వ్యతిరేకంగా పెడతారు. ఇలా అదే కరీంనగర్ నుంచి మళ్ళా ఈటెల రాజేందర్ గారి పైన షురు చేసిరు. అంటే ఇప్పుడు బీజేపీ నాశనం పట్టేయాలి అంతే. ఒక ఆయన నాకు పెట్టిండు, బీజేపీ అధికారంలోకి వస్తుంది, నువ్వు అట్టేటే పెడతావని గాడ్సే వారసు అంటారు నా లెక్కని పెట్టిండు. నేనేం అడుగుతాను అన్నని, అన్న ఇంకో ఈ సన్నాసుడు అధికారం రాకుండా చేయాలని పని చేస్తాండి. పేపర్లో మన వార్తలే ఉండలేవు, మన వార్తలు ఉండవు. బండి సంజయ్ గారి వార్తలు ఒక్కరే ఉంటాయి. అయితే ఆమె కూడా కావాలి, అయితే ఆమె కూడా వీకాలి, ఇంకా ఎవడు వీకొద్ది ఇంకా తెలంగాణలో బీజేపీలో తెలుసా అన్న. గాడ్సే వారుతుంది కదా నా లెక్కనే, అందుకే అడుగుతాను. నేను నిన్న పెడితే అడిగిండు, మనం ఏం పని చేస్తున్నాం ఉండాలి కదా. ఇంకో ఇసంటి పనికి మాలిన పనా మనం మీకే ఉద్ధరించేది. ఇంకో ఈయన పత్తి కింద ఏం చెప్పుకుంటాడు చూసుకోవచ్చు ఒకసారి. ఈటల వ్యాఖ్యలపై స్పందించవద్దు, పత్తివాత లెక్క వీడియోలు పెట్టుకోవాలి స్టేటస్లు. వెన్నుపోట్లు ఎన్ని ఒడిచినా నువ్వు ఒడిచిన పొడుసుల కంటే నీకు ఓడి ఒడిచింది ఎక్కువ లేదు. బలిసి కండకాలం ఎక్కి మస్తు ఎక్కువై ఏం సంబంధం లేని విషయంలో నువ్వు ఎగిరి పడి ఇలా తిడుతుంటే ఎండుపోట్లు పడిచినారు. నీ బతుకులమ్మ అన్నవాడ, నీ నాశనం కాల, నువ్వేడమ్మో పైన బీజేపీ నాశనం చెప్తానికి. అసలు నన్ను అడిగితే నాకెట్లుంది చెప్పనా, శునకం నువ్వు తీసుకొచ్చంట సింహాసనం పైన కూర్చోబెట్టి దానికి బుద్ధి మానుకోదట. గా బుద్ధి కనిపిస్తుంది బండి నన్ను నీ దగ్గర. ఎన్నో మూలకు వంతోని తీసుకొచ్చుకొని బలిచి కండకారుకి నెత్తిలా ఎత్తుకొని ఊరేగిస్తే మా ముడి మీద అంతా అయ్యాల కార్యకర్తలందరినీ. నాశనం కాల. ఇంకా చూడు, ఈటల వ్యాఖ్యలపై స్పందించవద్దు, సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టద్దు, మనం మాత్రం పత్తి గింజల లెక్క మీరు ఏమనుకురి ఒకటే పెట్టరు. ఎన్నుపోట్లు ఎన్ని ఓడిచినా బొచ్చు ఓడిచిరు నీకు. ఎన్నుపోట్లు నువ్వు ఓడిచిన దానికంటే తక్కువనే ఓడిచిరు నీకు. కార్యకర్తలు నడి బజార్లా కొట్టలేదా, చెప్పుల దాని మీద లేదా, అది యాది మర్చిపోయింది గాడిది. గుర్తుంటాయి పట్టు మనకు బలిసి కొట్టుకుంటున్నాం మనం బలిసి. ఇంకా చూడే అధిష్టానం చూసుకుంటారు అంతే. ఇంకా దెంగే ఉంటుంది అందరు దెంగే ఉంటుంది, మన ఒక్కరే ఉండమంటది. ఎందుకంటే ఇప్పుడు అధిష్టానం అంతా మేనేజ్ చేస్తాం.
ఎవరైనా సరే బీజేపీలో ఎవరైనా బండి సంజయ్ గారికి వ్యతిరేకంగా ఫస్ట్ మీరు దగ్గర మీరు వెళ్ళిపోవాలి అంతే. మన ఇంకో ముచ్చట ఉండదు. ఇక మీరు వెళ్ళిపోయినా ఒకటే మా అన్న ఎలాగొచ్చిందాక. ఇప్పుడు చెడిపోయిన దానికంటే మనమే వెళ్ళిపోయింది చూస్తాం కదా. ఇప్పుడు చెడిపోయిన దానికంటే రాజా సింగ్ లెక్క వెళ్ళిపోయింది చూస్తాం. ఇప్పుడు ఈటల రాజా మీరు ఏంటంటే మీరు కూడా వెళ్ళిపోయి అందరు వెళ్ళిపోతారు. మా అన్న ఒకటే చల్లబోతాడు. అధికారం రాకపోతే ఆ కాంగ్రెస్ వాళ్ళు ఎంగిలి మెతుకు తింటాడు. వాళ్ళ మోసేది అతను బతాడు. మా అన్నకు సిగ్గుంటే కదా ఫస్ట్ బతకరిపోయి రుణం కూడా స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టి ఈ పుస్తకాలు నిజమెచ్చింది. ఇప్పుడు నాకు మన పిల్లలు టచ్ అయితే నాకు నిజమెచ్చావు. నువ్వు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు ఆయన ఎందుకు ఆయన ఒక ఆయన రోజు కామెంట్ చేస్తాను. ఓ జడ్పీటీసీ నాకు గెలిపి రాదు. ఓ జడ్పీటీసీనో ఎంపీటీసీనో సర్పంచ్నో ఓ మున్సిపల్ చైర్మన్నో దమ్ముంటే గది చేసి అదిగురు పెట్టు. అదిగురు పెడితే నువ్వు మునగాడు అనుకుంటా. లేదు హుజూరాబాద్ లో నీకు నచ్చోళ్ళకు లంగలకు దొంగలకు ఇస్తానంటాను, ఇచ్చుకోపో. గెలిపించి ముదనాష్టంగా నీకు దమ్ముంటే గెలిపించి ముదనాష్టంగా అన్న రుడపుట్టుకనిది. బీజేపీ నేతలకు బండి సూచన అంటే బీజేపీ నేతలు అంటే ఇప్పుడు ఈటల రాజేంద్ర బీజేపీ వాళ్ళు కాదని డిక్లేర్ చేసిండు. ఇప్పుడు ఏ టేకదారు అయిపోయింది బీజేపీ. ఓ రాజ్యాంగం రాసింది తెలంగాణ రాజ్యాంగం. అంత మాదే ఇంకో ఏ లంగనా కొడుకుది కాదు. ఇప్పుడు బీజేపీలో ఎవరిది కాదే పార్టీ? నరేంద్ర మోదీది కాదు, అమిత్ షాది కాదు, బీజేపీ కాదు, మా బండినదే పార్టీ. ఇప్పుడు టికెట్లు ఇస్తారా అంటాను. ఈయనయే జాగిరేమని పీకించాడు. నీకే గతిలేదు ఒకనాడు బిచ్చపోనివి పార్టీ ఆఫీస్ కాడ ముందు చిప్ప పట్టుకొని అడుక్కున్నాడు పార్టీ టికెట్ ఇవ్వని. నాకు మళ్ళీ మండని యొక్క అనవసరంగా. ఇప్పుడు బీజేపీ నేతలు అంటే ఎవడు నీ వెనక తిరిగి లట్టుకోరు అట్లా. వాళ్ళు కార్యకర్తలు నేను చూడను అయిపోయింది అంటాను. ఇప్పుడు బీజేపీ కార్యకర్త అంటే బీజేపీ కార్యకర్త ఇంటి పైన దాడి చేస్తారా? లంగా పనులు చేసి లంగల చోప చేసి ఏమైనా నువ్వు మనిషి వాగ్గాడిదివా? నాకు అర్థమైతలేదు. ఇంకా ఇప్పుడు ఈయన గెలికిండు, నువ్వు గెలికిపోయి నేను గీకిపోయి అని గీకిండు. బద్దలు పలిగిందాక సరిపోను గీకిట్లా రప గీకిండు. ఇప్పుడు భయం అవుతుంది. ఇప్పుడు ఎట్టలో కొట్టాలి ఈటల రాజేందర్ని? స్కెచ్ అయ్యి ఢిల్లీ సాగుపోయి నీ బతుకదే. అధికారంలోకి వద్దాము, పని చేద్దాము, రైతుల సమస్యలు ఎక్కడ పోయినాయి, నిరుద్యోగుల సమస్యలు ఎక్కడ పోయినాయి, ఈ మొగోడు వీక్తన్న 6 గంటలు ఎక్కడ పోయినాయి, ఇవన్నీ ఏ అడగకు. ఓ దిమాకులో మెంటల్ నీకు తగలబడ్డది. అయితే ఏది అని సంఖ నాకు, అయితే బనకచర్లకు సపోర్ట్ చేయి, అయితే తెలంగాణ కుడిపి. దీనికే పని చేయి నువ్వు. హో అమ్మ మామూలు కాషాయవాది వాడిని. కాషాయం చిన్న సన్న కాషాయం కాదు నీది. కానీ ఇది ఇప్పుడు ఈయన కౌంటర్ ఏం వచ్చిందో చూసుకోరా. బీ కేర్ఫుల్ కొడక. ఇప్పుడు ఈయన ఏం మాట్లాడాడు రాసిన ఒక్క నా కొడుకన్నా? ఈ సంసారి పొక్క ఏం మాట్లాడు రాసిన రాయరు. ఓహో నా బండి అన్న బలగ. ఇదంతా ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెలుగు రేవంత్ రెడ్డికి, బండి సంజయ్కి బాంచనగిరి ఎత్తాను 3 పత్రికలు. వాళ్ళకు వ్యతిరేకంగా రావు. ఈ మొగోడు మాట్లాడింది ఏంది? నాకు హుజూరాబాద్ లో 4 ఓట్లు తక్కువ పడిపిస్తానికి పని చేసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వాలా? పార్టీ లైను బండి సంజయ్కి జై అంటే టికెట్లు ఇవ్వము. పార్టీకి జై వర్గాలు ఉండవు. మా దాంట్లో బీజేపీ వర్గమే మా వర్గం, మోడీ వర్గం అంటాను. సిగ్గిదే సన్నాసి. బండన్న బలగం కాదా వచ్చింది మమ్మల్ని? బండన్న వర్గం కాదా? సిగ్గి లేదా? నీకు వర్గం లేదా? చూపిద్దున్నా నేను ఇప్పుడు. నీకు వర్గం లేదా? నీ వర్గం ఉన్న సన్నాసులతో ఇప్పుడు సోషల్ మీడియా పెద్ద ఎత్తున పెట్టిస్తాను. నేను చూస్తాను పొద్దుగా లేచిన కాంచి. నీ వెనక తిరిగే దద్దమ్మలు, నీ వెనక తిరిగే లుచ్చాలు ఇప్పటికి కూడా పెడతారు కదా ఈటల వాళ్ళ వ్యతిరేకంగా. నేను చూస్తాను పొద్దుగా లేచిన కాంచి. ఎందుకే సిగ్గిదపిన మాటలు? కొంచెం అన్న ఇజ్జతి మనం అన్ని వదిలేసి బతాను. సిగ్గు శరం అన్ని వదిలేసినావు. లత్కోరు పనులు చేయడం లక్ష్యంగా చేసుకొని బతాను. నీ ముఖం పాడుగాను. ఈయన మాట్లాడిన మరలు గయి ఆయనకు పిలికట్ వచ్చారు. అరే హుజూరాబాద్ లో ఒకప్పుడు ఎన్ని టికెట్లు, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఈటల రాజేంద్ర రాకముందుకు నీ బతుకు ఎన్ని ఓట్లు పడ్డాయి? ఈటల వచ్చినాక ఎన్ని ఓట్లు పడ్డాయి? అన్ని లెక్క తీసాడు. నీ నోట్లో ఉంచిండి. నిన్న ఊంచండి కదా, సిగ్గు అనిపించాలి కదా మనకి ఇప్పటికైనా. ఆంధ్రజ్యోతి అని ఉత్సవం ఆయన కదా మనం, అందుకే రాసిన వార్త అని మోసేది దీన్ని లాగి వచ్చినాం కదా. పోయి ఇంకా చూసుకోరా. బీ కేర్ఫుల్ కొడక. వాడు సైకోనా, సాడిస్టా, పశువా ఏందో మాకు తెలియదు. ఆయన ఏలియను. ఆయన ఈ భూమండలం మీద బతికే వ్యక్తి కాదు. ఆయన వేరే మండలం. ఆయన వేరే మండలం మీదకి వెళ్ళి వచ్చిండు. సో వాడు సైకోనా, సాడిస్టా, పశువా
ఎవరి అండతో ధైర్యం చేస్తుండు రేవంత్ రెడ్డి అండతో రేవంత్ రెడ్డి అండతోనే ధైర్యం చేస్తుండు తెలంగాణ బీజేపీ నాశనం చేయడం లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తాం మేము బరాబర్గా తగ్గేది లేదు ఆ విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పై పరోక్షంగా ఎంపీ ఈటల సంచలన వ్యాఖ్యలు ధీరులతో కొట్లాడుతా కుట్రలు చేసేవారితో కాదు కుట్రలు తప్ప మాకేం తెలియదు మాకు తెలివి ఉంటాయి కదా ఫస్ట్ కుట్రలు తప్ప తెలివి ఉంటాయి కదా ఫస్ట్ పాస్ పాస్ అనాల్సి వస్తుంది ఇప్పుడు నాకు పాస్ అనాల్సి వస్తుంది తప్పలేదు మరి అనాలి మళ్ళా దాడి చేస్తాం నా కాడ ఏం మంది నేను తప్ప ఇంకేం లేదు మరి దాడి నా చెప్పులు అన్నది కాబట్టి నోట ఉచ్చబోసి కొట్టినా తట్టుకుందా భవత్త ఎందుకంటే మేము కడుగట్టిన కాషాయవాదులం కదా అయితే బీఆర్ఎస్ ఎంసీలను ముద్రై అయితే చెప్పుల దండలు వెళ్ళి నువ్వు మాత్రం సిగ్గు తెచ్చుకోకు నువ్వు మాత్రం లత్తుకోరు పనులే చేయి కాంగ్రెస్ వాళ్ళు సంకనాకు బీఆర్ఎస్ వాళ్ళు సంకనాకు వాళ్ళ మోసేతిని లాగు మమ్మల్ని అందరూ చూతగాలని చేసి మళ్ళీ సిద్ధాంతం అను వాళ్ళ కేంద్రం చూసుకుంటుంది ఇంకంతే కేంద్రం ఏంటంటే లంగల్ని దొంగల్ని కాపాడుతుంది మంచోళ్ళని కొడుతుంది అని చెప్పు మరి లాస్ట్ గట్లని చెప్పు మరి అదన్నా మాకు సిగ్గు వస్తుంది ఇదే ఇక హుజురాబాద్ కార్యకర్తలతో ఈటల ఇంకోడు వచ్చారా కొడుకున్నాడు ఓడున్నాడా ఓడిని నిన్న ఎంగిల్ మెతుకులు వేసాడు ఒక గాడికి ఆ గాడిది ఒకటే యూట్యూబ్ లో వీడియోలు వేస్తాను ఈటల ఓళ్ళు వచ్చారా కొడుకు ఫస్ట్ గెలికేందుకు గెలిపించుకొని మాట అనిపించుకునేందుకురా చెప్పరా ఆదరా నువ్వు కొత్తగా పెట్టినావు కదా కుత వంటాంది నీకు జిలా ఆ కుత అనే బొచ్చుగాని అడుగుతాను నువ్వు వీడియోలు వేస్తానా కదా సోషల్ మీడియాలో అడుగురా ఎందుకు గెలికినావు అని అడుగురా అదిరా అది అడగడు కొడుకు అది ఎందుకు అడుగుతాడు కానీ ఎంగిలి మెతుకులేసాక ఎందుకు అడుగుతాడు ఇంకేందా ఇల్లు ఏమన్నా కొత్తగా బీ కేర్ఫుల్ కొడక నువ్వు ఎవడివి అసలు నేను శత్రువుతో కొట్లాడతా కడుపులో కత్తులతో కౌగులించుకోను అంటే మా అన్న కౌగులించుకుంటా మేము మా వాళ్ళం కంటే మేము అందరు లంగలతో సోపం చేస్తాం మేము మాత్రం బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు ఇంకో నిజమైన కాషాయ కార్యకర్తలు నిజమైన కాషాయ నాయకుడు బండి సంజయ్ కాదని మీరు గ్రహించలేకపోతున్నాం మరి ఏం చేద్దామయ్యా మా కర్మ 100% బండి వేస్ట్ అని నోట్లో ఉంచుతారు కామెంట్ అన్న ఉంచుతారు చూపిస్తా లాస్ట్ కామెంట్ కూడా ఇంకా చూడు నేను స్ట్రైట్ ఫైట్ చేస్తా మీ స్ట్రైట్ ఫైట్ చేయమయ్యా మీ లంగ ఫైట్ వెనకంగా వచ్చి దాడి చేసిపోతాం సౌటల్ లెక్క సిగ్గు లేకుండా దాడికి మాకు సంబంధం లేదు మీ పత్తికిందరని చెప్పుకొని తిరుగుతాం చెప్పుల దండలు మెళ్ళేస్తాం ప్రజా సంగ్రామ యాత్రికంగా తిన్న కార్యకర్తలు చెప్పుల దండలు మెళ్ళేస్తాం మీ సంసారంలో అవుతాం స్ట్రైట్ ఫైట్ నాకేం చాలా చండాలమైన పదాలు వస్తున్నాయి కాకపోతే అన్న కాబట్టి ఓపిక పడతాను మా పేపర్ పులి కోసం ఇంకా చండాలంగా వస్తున్నాయి పాపం ఎందుకులే సస్తలు ఊరేసుకోనని వదిలిపెడతాను నువ్వు దాడి చేస్తాను బొచ్చు కూడా ఏం భయపడతలేను నేను కానీ అది చెప్తా అన్న ఇంకా చూసుకో నీలాగా స్ట్రైట్ ఫైట్ చేయను స్ట్రీట్ ఫైట్ చేయడం అంటే మా అన్న వీధి రౌడీ ఆకు రౌడీలు ఉంటారు ఊర్లో అట్లా ఆకు రౌడీ మా అన్న అట్లా ఆకు రౌడీ చేతులే ఉంటాయి ఆకు రౌడీ మాటలే ఉంటాయి పనికొచ్చే మాటలు ఉండలేరు కానీ ఇంకా చూడు ఎంతో మంది సీఎంలతో కొట్లాడినా నీలాంటి వాడితో కొట్లాడితే నా అజ్జత ఏం కావాలి గ్యాస్ తీసిండు అంటే నీలాంటి బచ్చగాలతో కొట్లాడితే నాకేమొస్తుంది వైఎస్ రాజశేఖర్ గారితో కిరణ్ కుమార్ రెడ్డితో ఇట్లాంటి అరవీర భయంకరతో కొట్లాడిన గుండె నాది తెలంగాణ ఉద్యమం చేసినోడి నీ లెక్క లుచ్చాపనలు చేసినోడి కాదని చెప్పేసి అంటాడు బరాబర్గా మన అన్నపోతే ఇస్తాడు చూడే రేపు నా వాళ్ళే సర్పంచులు అవుతారు నా వాళ్ళే వార్డు మెంబర్లు అవుతారు నాపై జరిగే కుట్రలు హైకమాండ్కు చెప్తా అని ఏమంటాడు హైకమాండ్ చూసుకున్నది నేను పోతా నేను ఢిల్లీ కేంద్ర మంత్రి కదా నేను పోయి బొచ్చు ఎక్కువస్తాడా పార్టీని ఉడిపిస్తా నేను పోయి లంగా పనులు చేస్తా తెలంగాణకు వస్తేనేమో జై కాంగ్రెస్ అంట ఢిల్లీకి పోతే జై బీజేపీ అంట ఏ పార్టీ అర్థమే కాదు మాకు అర్థమే కాదు మా అన్నయ్య పార్టీ అటువంటి లంగలం మనం ఇంకా చూడ మొత్తానికి అయితే నా పైన జరిగే కుట్ర హైకమాండ్ ఎత్తాండ్రు అరికట్టకపోతే నష్టపోయింది మీరే బండి సంజయ్ పై ఈటల తీవ్ర ఆరోపణలు మా అన్నయ్య నష్టపోడా మా అన్న కేంద్ర మంత్రి మా అన్న పేపర్ పులి కరీంనగర్ పులి ఒక ఆయన అమరావతి పులి ఒక ఆయన కరీంనగర్ పులి రెండు లంగాలు కలిసి చేరి తెలంగాణ కుడిపిత్తానికి మోపైనాయి సిద్ధాంతం లేదు బొచ్చు లేదు ఏమీ లేదు అంతా ప్రజలు ముంచే ఒక తయారైంది ఒక ముఠా రాజకీయంలో ఆ ముఠాతో యావత్ తెలంగాణ రాజులు నాశనం అయిపోతారు లాస్ట్కి
సో ఇది ఇప్పటి వరకు ఈ వార్తలోని సారాంశం. ఎవరిది తప్పు, ఎవరిది నిప్పు, ఈ సంసారి పొక్క ఎంతది, మరి ఆయన ఎంత, ఎవడెంత, ఏందని మీరే చెప్పు, నేను చెప్పనే. 96% మంది కాకరి చుమ్ముతారు బండి అన్న మన పైన. నిన్న ఒక పోలింగ్ పెడితే 1000 మంది 2000 మంది చూ అని ముఖం మీద ఉంచురు. మనకు సిగ్గు రాదులే, ఆకురౌడీలకు మనం సిగ్గు వస్తుంది. రోడ్ల పొంట చిల్లరగా లెక్క కొట్టుకునే బ్యాచ్ మనం. చెప్పుల దండలు వెళ్ళేసి ధైర్యంగా ఎదుర్కొంటున్న చేతగాక దద్దమ్మలము. మనకు గదేళ్ళంగా పనులు చేత అవుతాయి. ఇంకా పెట్టుకో, ఎన్ను పోట్లు ఎన్ని ఒడిసినా కాషాయ దళపతి అవుతాడు. కుడిపిస్తాడు మమ్మల్ని అందరి లాస్ట్కి. కుడిపిచ్చి కాంగ్రెస్ అని యూచలాగుతారు. ఇంకా అంతే, ఇంకా పని చేసుకోరు. ఇక లాస్ట్కి కుడిపిరి, ఇంకా పని చేసుకోరు. ఇది ఈ వార్తనే. ఇంక నేనేం చెప్పలేనే. ఈ పంచాయలు పాడుగాను రోజు పంచాయలు వస్తాను పేపర్లో.